హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ టెక్నాలజీ హబ్. ఆర్ఆర్ టెక్నాలజీ హబ్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఎక్సెల్ షార్ట్కట్ కీస్ Ctrl+0 to 9. Ctrl+0 to 9. 0 to 9 ఇవి అనేది ఈ షార్ట్కట్ కీస్ మన ఎక్సెల్లో ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సపోజ్ ఫస్ట్ వన్ ఈజ్ Ctrl+0. 0 అనేది ఇది Ctrl+0 అనేది హైడ్ ద కాలమ్స్ని హైడ్ చేయడానికి యూజ్ చేస్తుంది. సపోజ్ ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ కాలమ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ రెండు కాలమ్స్ హైడ్ కావాలంటే Ctrl+0 ఎంటర్ చేయండి. హైడ్ అయిపోయిందిగా. అదేవిధంగా ఇది కూడా హైడ్ కావాలనుకుంటాం, Ctrl+0. సో ఈ కాలమ్స్ అనేది హైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ Ctrl+1. Ctrl+1 ఎంటర్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఒక ఫార్మేట్ సెల్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మన సపోజ్ ఏ ఫార్మేట్లలో మల్టిపుల్ కండిషన్స్ ఓపెన్ అయ్యి చూసావా, నెంబరు, అలైజ్మెంట్, ఫాంట్, బార్డర్, ఫిల్, ప్రొటెక్షన్. సపోజ్ మనకి ఏ విధంగా కావాలంటే నెంబర్లో ఏమేమి కావాలనుకుంటామో నెంబరు, కరెన్సీ, డేట్, టైమ్, పర్సంటేజ్ ఇస్తాం. అలైన్మెంట్లో ఫాంట్ స్టైల్స్ ఏమేమి కావాలి, బార్డర్స్ ఏం కావాలి, ఇవన్నీ ఏదైనా కావాలంటే చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ Ctrl+2. ఇప్పుడు ఈ డాటా ఉందా, ఈ డాటాను సెలెక్ట్ చేసుకున్నాం. ఈ డాటా మొత్తాన్ని, ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దీనిని Ctrl+2 ఎంటర్ చేసామనుకో బోల్డ్ అవుతుంది. బోల్డ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ Ctrl+3. ఇప్పుడు టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ డాటాను సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం. నేను టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు Ctrl+3 ఎంటర్ చేసామనుకో ఇటాలిక్ అంటే కొంచెం బెండ్ అవుతుంది, వర్డ్స్ అనేది బెండ్ అయ్యి వచ్చేస్తుంది. నెక్స్ట్ Ctrl+4 అనేది ఇప్పుడు డేటా సెలెక్ట్ చేసుకున్నాం కదా, Ctrl+4 అనేది ఎంటర్ చేస్తే ఆ నేమ్స్కి కింద అండర్లైన్ వస్తుంది. అండర్లైన్ అప్లై అవుతుంది డైరెక్ట్. చూడండి, టెక్స్ట్ మొత్తానికి అండర్లైన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ Ctrl+5 అని ఎంటర్ చేసామనుకోండి, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న టేబుల్ మొత్తం, ఈ టేబుల్ మొత్తం Ctrl+5 ఎంటర్ చేసామంటే స్ట్రైక్ అవుట్ అవుతుంది. ఈ స్ట్రైక్ అవుట్ అనేది ఓన్లీ MS వర్డ్లో ఉంటుంది, షాక్ అంటే అది కండిషన్. కాకపోతే ఇక మనం డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి ఎక్సెల్లో అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ షాక్కి Ctrl+5 అనేది ఓపెన్ చేసామని ఎంటర్ చేసాము కూడా స్ట్రైక్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ Ctrl+6. సపోజ్ Ctrl+6 ఏదైనా ఆబ్జెక్ట్ అనేది మనం హైడ్ చేసామనుకోండి, దాన్ని మళ్ళీ చూడడానికి. ఇప్పుడు సపోజ్ Ctrl+6 ఎంటర్ చేసాను, మా ఎక్సెల్ ఏదైనా హైడ్ అయిందో చూద్దాం. Ctrl+6, ఇంకో ఈ ఆబ్జెక్ట్ జీరోస్ ఇది అనేది హైడ్ అయిపోయింది. అంటే ఇది ఒకటి ఆబ్జెక్ట్, ఇదేంటిది ఇన్సర్ట్, కనీసం ఇమేజెస్ ఏదైనా ఏదైనా ఉన్నాయనుకో Ctrl+6 కొట్టామనుకోని హైడ్ ఉన్నాయి, షో అవుతాయి. లేకపోతే షో ఉంది కదా, సపోజ్ మళ్ళీ ఎంటర్ చేసాను అనుకుని హైడ్ అయిపోయింది. చూడరా, హైడ్ అయిపోతుంది. నెక్స్ట్ Ctrl+7 అనేది మన ఎక్సెల్లో ఏ విధంగా యూజ్ కాదు. నెక్స్ట్ వన్ ఇస్ Ctrl+8 అనేది గ్రూప్ చేస్తుంది అన్నట్టు. Ctrl+8 ఎంటర్ చేద్దాం. చూడండి ఒకసారి. సపోజ్ Ctrl+8 ఎంటర్ చేస్తాను. చూడండి, 8 గ్రూప్ చేసింది. ఈ సెల్ అండ్ ఈ సెల్. Ctrl+8 మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తాను. సపోజ్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ రెండు సెల్లను గ్రూప్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రూప్ చేసుకోవచ్చు. Ctrl+8 చేసాం అనుకోండి, గ్రూప్ అయిపోయింది. చూసారా, ఇక్కడ వరకు గ్రూప్ అవ్వాలన్నా అప్పటి వరకు ఆ రెండు సెల్లులు కాదు, కాకపోతే గ్రూప్ చేసే వరకు అయింది. ఈ ప్లస్ ఎంటర్ చేశాను అనుకోండి, మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను రెండో సెల్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, దాని రేంజ్ వరకు ఇది వరకు గ్రూప్ పెట్టేసాను. ఇప్పుడు సెల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇచ్చింది. ఓకే, Ctrl+8. ఓకే, ఇప్పుడు ఈ రెండు సెల్ సెలెక్ట్ చేసుకున్నా,
Ctrl+8 ఎంటర్ చేసా, మైనస్ చేసా గ్రూప్. ఓకే, గ్రూప్ అనేది ఓన్లీ వన్, ఇది సెల్ తర్వాతనే వచ్చేస్తుంది. సో మళ్ళీ Ctrl+8 ఎంటర్ చేస్తాను అనుకో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ Ctrl+9. రోస్ అనేది హైడ్ చేయడానికి, ఇంతకుముందు కాలం హైడ్ చేయడానికో Ctrl+0 ఎంటర్ చేసాం. సో రోస్, ఈ రో ఉంది కదా, ఈ రో మొత్తాన్ని హైడ్ చేస్తారు. చూడండి Ctrl+9 ఏమైంది, హైడ్ అయిపోయింది. చూసారా, 4 6 ఉంది, 5 లేదు. మళ్ళీ Ctrl+Z కొట్టడం అనుకుని బ్యాక్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈరోజు ఈ టాపిక్స్ నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆర్ఆర్ టెక్నాలజీ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.